గోటిపాటి రవికుమార్ కరణం బలరాం వర్గీయుల మధ్య మరోసారి గొడవలు తలెత్తాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, గోటిపాటి కరణం వర్గీయుల మధ్య గొడవకు కారణం ఏంటి? సంతోష్, తాజాగా జరిగిన బల్లికొండ మండలం వ్యవహారం ఘటన ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఒంగోలులోని A1 కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశానికి హాజరైన అద్దంకి ఎమ్మెల్యే గోటిపాటి రవికుమార్ ఒకసారిగా సమావేశ హాల్లోకి రావడంతో కరణం వర్గీయులు ఒకసారిగా రవికుమార్ వ్యతిరేకంగా ఆందోళన నినాదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇటు గోటిపాటి అటు కరణం వర్గీయులు ఇద్దరి మధ్య తూపులాట జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి వారు సమావేశం హాల్లో నుంచి కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడంతా కూడా నాయకుల ముందు అందరూ కార్యకర్తలు బైఠాయించి ప్రస్తుతం నినాదాలు చేస్తున్నారు. ఈ ఉద్రిక్త సమావేశం ప్రారంభం కాని నుంచి కూడా కొనసాగుతూ ఉంది. సంతోష్, థ్యాంక్ యూ వెంకట్. వెంకట్రావు, పార్టీ అధిష్టానం నచ్చజెప్పే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాయా? ఇవి ఫలించడం లేదా? ప్రధానంగా చూస్తే ఇటు గొట్టిపాటి కరణం వర్గీయుల మధ్య గత దశాబ్దాల కాలంగా హత్య రాజకీయాలు జరిగినాయి. తాజాగా బల్లికొండ మండలం వ్యవహారంలో 3 రోజుల క్రితం జరిగిన ఘటన ఇంకా ఉద్రిక్తత అట్లాగే కొనసాగుతుంది. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఇదే మీద ఉన్న ఇటు కరణం బలరాం వర్గీయులు ఎప్పుడు గొట్టిపాటి రవికుమార్ కనిపించినా కానీ వ్యతిరేకంగా నినాదాలు చేయడం, గతంలో జరిగిన సమావేశాలు కానీ ఇదే పరిస్థితి. తాజాగా జరిగిన హత్యలతోటి ఇంకా ఈ కరణం బలరాం వర్గీయులు రవికుమార్ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరణం బలరాం వర్గీయుల్ని గొట్టిపాటి రవికుమార్ వర్గీయులే చంపించారు, కావాలనే చంపించారని చెప్పని కూడా ఇదంతా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశం జరిగిన ప్రారంభం నుంచి కూడా ఇరు వర్గాలు భారీ స్థాయిలో సమావేశం వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు సమావేశాన్ని జరగనివ్వకుండా కూడా ఇద్దరు అడ్డుకుంటున్నారు. ఇటు ఎవరికి వాళ్ళు తమకు వ్యతిరేకమైన నాయకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. దీంతో ప్రస్తుతం అయితే పరిస్థితి స్థానికంగా ఉద్రిక్తంగా ఉంది. సంతోష్, వెంకట్రావు, అయితే 2 కుటుంబాల మధ్య గొడవలే ఈ పరిస్థితి కారణమా, లేదంటే రాజకీయపరమైన గొడవలు ఏమైనా ఉన్నాయా? దశాబ్దాల కాలంగా ఇటు కరణం బలరాం అటు గొట్టిపాటి రవికుమార్ 2 కుటుంబాల మధ్య కూడా అద్దంకి ఇటు మార్టూరు నియోజకవర్గాల్లో హత్య రాజకీయాలు జరిగినాయి. ఇద్దరు కూడా ఫ్యాక్షన్ కుటుంబం. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా ఈ అద్దంకి మార్టూరు నియోజకవర్గాల్లో ఎప్పుడు తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవల్లో కూడా గొట్టిపాటి రవికుమార్ అన్న కిషోర్, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ తండ్రి కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత కూడా కొంత గత 20 ఏళ్ల నుంచి కూడా హత్య రాజకీయాల నుంచి పూర్తిగా అద్దంకి బయటపడిందని చెప్పవచ్చు. అయితే తరచుగా ఇరు వర్గీయుల మధ్య ఘర్షణలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా గత ఏడాది క్రితం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నుంచి గెలిచిన తర్వాత ఏడాది క్రితం తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా కరణం బలరాం వర్గీయులు ఇతని రాకను వ్యతిరేకిస్తా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇంకా ఈ వివాదాలు ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. తరచుగా ఎక్కడ చూసినా గానీ రవికుమార్ ప్రారంభించిన శిలాఫలకాలు ధ్వంసం చేయడం, అసలు ఫ్లెక్సీలు ఇంచివేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తరచుగా ఈ అద్దంకి నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న కొంత భయాందోళన అయితే స్థానికంగా నెలకొని ఉన్న నేపథ్యంలో తాజాగా జరిగిన హత్యలతోటి ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంతోష్, అయితే ఈ గొడవలను అనుచరులు గొడవలకు దారి తీస్తున్నారా, లేదంటే ఈ నాయకులు ప్రేరేపిస్తున్నారా ఈ గొడవలకు? ఇద్దరి మధ్య 2 కుటుంబాల మధ్య ఉన్న గొడవలను కట్టుమర్చేందుకు సీఎం చంద్రబాబు కూడా రంగంలో దిగారు. ఎమ్మెల్సీ కరణం ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి ఎమ్మెల్సీ పదవిని కూడా కేటాయించారు. అయినా కానీ ఇరు వర్గీయుల మధ్య ఎటువంటి చర్చలు ఉంటాయన్న ఒక ఆలోచనతో ఇటు కరణం బలరాం కూడా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇరు వర్గీయుల మధ్య పూర్తి స్థాయిలో
ఆ వివాదాలు తగ్గకపోవడం అంటే ఇటు ఈ హత్య రాజకీయాలు జరిగిన తర్వాత స్థాయిలో ఇటు నియోజకవర్గంలో ఆ ఘర్షణలు అదేవిధంగా శిలాఫలకాలు ధ్వంసం చేయడం కూడా పూర్తిగా ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ వెంకట్.